పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు టిడ్కో హౌజ్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టినట్లు జనసేన పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాంతి అన్నారు. టిడ్కో గృహాల సముదాయంలో సరైన పరిశుభ్రత లేదన్నారు. తాము ఈ ప్రాంతంలో శుభ్రత చర్యలు చేపడుతుంటే ఇక్కడ ప్రజల భాగస్వామ్యం కాకపోవడం సరికాదన్నారు. అందరూ కలిసి పరిసరాల పరిశుభ్రతను బాధ్యతగా తీసుకుని ఈ ప్రాంతం అంతా పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చాపల రమేష్, జిల్లా కార్యదర్శి కేశవపట్ల విజయ్, తెలుగుదేశం పార్టీ నాయకులు సుబ్బరాజు, బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు దువ్వ శ్రీనివాస్, ఎర్ర శ్రీనివాస్, టిడ్కో హౌస్ జనసేన ఇన్ఛార్జ్ తోటరాణి ప్రసాద్, రౌతు సోమరాజు, సుబ్బారావు, సందక రమణ తదితరులు పాల్గొన్నారు. మీరు కూడా మీ పక్కనైనా క్లీన్ చేసి స్వచ్ఛ భారత్ కార్యక్రమంగా టిడ్కో ఇళ్ళ దగ్గర మరి ఈరోజు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మరి ఈ టిడ్కో ఇళ్ళ దగ్గర స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఏదైతే ఇక్కడ మరి మన సంక్రాంతి అప్పుడు తాడేపల్లిగూడెం నియోజకవర్గం అంతా కూడా ఇక్కడ సంక్రాంతి చేసుకోవాలని ఒక మంచి ఆలోచనతో తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేసి ఈ ఎల్లంటే ఏదైతే టిడ్కో ఇళ్ళలో ఉన్న వాసులందరినీ కూడా ఇక్కడికి చేర్చి మరి పరిశుభ్రంగా ఈ గ్రౌండ్ అంతా కూడా క్లీన్ చేయించి ఎంతో అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎక్కడికి వచ్చి చేసేలాగా చేయడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఇదంతా కూడా చాలా అపరిశుభ్రతగా గడ్డి మొలిసిపోయి చాలా దీన పరిస్థితిలో ఉన్నది. అలాగే పైప్ లైన్లు కానించి ఇవన్నీ కూడా లీక్ అవుతున్నాయి. వీళ్ళలో ఒక యూనిటీ తీసుకురావాలని ఒక మంచి ఆలోచనతో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు పెట్టడం జరిగింది. కానీ ఏదంటే ఒక్కొక్క అపార్ట్మెంట్ నుంచి ఒక వ్యక్తిని రమ్మని ఒక కమిటీ వేయమని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్లో వాళ్ళు మరి ఎందుకని స్పందించట్లేదో తెలియట్లే. ఇది సొంత ఇల్లు అయ్యుండి కూడా ఒకళ్ళు సొంత ఇల్లు అద్దుకున్న వాళ్ళైనా భాగస్వాములు చేసి ఒక్కొక్క ఫ్లాట్ నుంచి ఒక్కొక్కళ్ళు వస్తే సుమారు దగ్గర 50 ఫ్లాట్స్ ఉన్నాయి. మరి 50 ఫ్లాట్ల నుంచి 50 మంది వచ్చి ఒక కమిటీగా ఏర్పడి ఏదైతే ఆదివారం నాడు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానించి ఇవాళ తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మీ ఎన్డీఏ కూటమి సభ్యులు కూడా మేము రోడ్డు మీదకి వచ్చి ఇక ఏదైతే గడ్డి పీకడం కానీ మొక్కలు పీకడం కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ లైటింగ్ వ్యవస్థ కానీ ఇటువంటి అన్నింటికి మేము వచ్చి చేయడం చూస్తున్నారు. కానీ ప్రజల్లో ఏదైతే మీరున్నారో మీ సమస్యలు మీరు 10 మంది కూడా క్లీన్ చేసుకునే పరిస్థితిని కూడా ప్రభుత్వమే వచ్చి చేయాలనే ఒక ఆలోచనతో బద్ధకంతో ఉండడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. మన చుట్టూ ఉన్న క్లీనింగ్ మనం చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. పరిశుభ్రాన్ని మన ఇంట్లో ఎలా అయితే తడుగుడ్డేట్టు క్లీన్ చేసుకుని పెనాలు వేసి అన్నీ క్లీన్ చేసుకోవడం, చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలు కూడా క్లీన్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరిదే ఉంది. మనందరం కూడా అలా క్లీన్ చేసినప్పుడే స్వచ్ఛ భారత్ క్లీన్ అండ్ గ్రీన్గా ఏర్పడుద్ది. దీనికి కారణం ఆ రోజు స్వచ్ఛ భారత్ పెట్టడానికి కారణమే అది. ప్రజలు కూడా గ్రహించాలి. మనందరం కూడా మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, మున్సిపల్ కమిషనర్ గారు వచ్చే పని చేయాలి, లేకపోతే మున్సిపాలిటీ వ్యవస్థ వచ్చాయంటే మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో సుమారు 1,20,000 వార్డుల మంది ఉన్నారు. మరి అన్ని వార్డులు చేయాలి. దాంట్లో భాగంగా మీ దగ్గర కూడా క్లీన్ చేస్తున్నారు. తర్వాత కానించి మనం క్లీన్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ టిడ్కో దగ్గర పెట్టడానికి కారణం వాడపల్లి సుబ్బరాజు గారు, కేశవపట్ల విజయ్ గారు, అలాగే మన రాణి గారు. మరి ఎందుకంటే ఇక్కడ వాటర్ ట్యాంకు ఏదైతే ఆగిపోయింది వెంటనే ఎమ్మెల్యే గారు చెప్పడం 24 గంటల్లో ఎక్కడైతే వాల్ ప్రాబ్లం వచ్చిందో మరి పైన వాటర్ ట్యాంక్ అంతా క్లీన్ చేయించి 24 గంటలు ఇబ్బంది పడతారేమో అని వాటర్ ట్యాంక్తో కూడా పంపించడం జరిగింది. అప్పుడు మేము వచ్చినప్పుడు ఈ వ్యవస్థ చూసి చాలా దారుణంగా ఉంది, మన స్వచ్ఛ భారత్ పెట్టాలి, ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలని ఒక మంచి ఆలోచనతో మరి వాడపల్లి సుబ్బరాజు గారు కానీ, కేశవపట్ల విజయ్ కానీ, రాణి గారు కానీ రావడం జరిగింది. దీంతోపాటు ఎన్డీఏ కూటమి సభ్యుల్లో బీజేపీ పట్టణ అధ్యక్షులు మన దువ్వ శ్రీను గారు, అలాగే ఏఎంసీ చైర్మన్ చాపల రమేష్ గారు, మరి మన సందక రమణ గారు, సుబ్బారావు గారు, అలాగే వెంకటేశ్వరరావు గారు వడ్డర సంఘం నుంచి, అలాగే సామరాజు గారు, పవన్ గారు, మన ఎర్ర శ్రీను గారు, మన ప్రసాద్ గారు, రాము గారు, ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే మేము అందరం మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నాం, మీ అందరూ కూడా భాగస్వాములు అయ్యి మీరు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం కూడా ఇక్కడ ఉన్న వాసులు కమిటీ కింద ఉండి క్లీన్ చేయాలి. దీనికి ఏదైనా జేసీబీ కానీ ట్రాక్టర్లు కానీ ఏదైనా అవసరమైతే మున్సిపాలిటీ నుంచి మరి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు సహాయ సహకారాలతో, కమిషనర్ గారు కూడా మంచి ఆలోచనతో టౌన్ అంతా కూడా క్లీన్ అండ్ గ్రీన్ చేయాలి, ఒక మోడల్ టౌన్గా చేయాలని మంచి ఆలోచన తప్పంతో కూడా మన మున్సిపల్ కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు, అలాగే కింద అధికారులు, ఎన్డీఏ కూటమి సభ్యులు
సభ్యులు అందరూ పనిచేస్తున్నాం. దీన్ని మీరు అందరూ కూడా మరి ఈ ఆదరణని అందరూ కూడా మీరు అవసరాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కోరుతూ మరొకసారి ఇక్కడ కార్యక్రమం పెట్టిన ఎలాంటి కాలనీ వాసులందరికీ కూడా కిటికీళ్ళు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను.